కరెంట్ అనేది ఒక నిత్యావసరం, అందరికి అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని. ఎప్పుడో కరెంట్ వచ్చేది, ఇమ్మీడియట్ గా సైరన్ కొట్టేటి అందరూ పరిగెత్తేవాడిని. ఎందుకో మోటార్లు వేయడానికి. వీళ్ళందరూ మోటార్లు ఆన్ చేసేవాడు, సగం కాలిపోయేది. ఆల్ ఆఫ్ అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయాయి. నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది. 2011-12 ప్రాంతం నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్ లో ఒక ఊర్లోకి వెళ్ళాను. దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని చలిమంటేసుకుంటున్నాను. జనవరి, ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంది. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్య సార్ చాలా బాధ ఉంది బాబు, ఎప్పుడు కరెంట్ వస్తుంది లేదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాను అని చెప్తూ వాళ్ళు కుర్రాడు, నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏంటా ఎందుకు వచ్చావు సార్, మా నాన్న జీవితం అంతా కూడా పాపం నాకు చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి పడుకొని ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను, కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలి వచ్చాను. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నట్టు లేదు సార్, భయం వేస్తా ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయి, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయినప్పుడు పాములు గరుస్తున్నాయి, భయంగా పోయి వేసుకున్నాను కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, 9 గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాను, దాంట్లో అనుమానమే లేదు.